మనమిద్దరం ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళటానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి. తర్వాత మన ఇద్దరం రైలు ఎక్కి పూనా వెళ్ళిపోవచ్చు. చూడండి చూడండి, ఇక్కడే పొదల్లో దాక్కొని ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకోవాలక్క మనం. 4 పక్కల గమనిస్తూ ఉండండి, ఎవరు ఇటు రాకూడదు. నేను భీమాకి చెప్పాను, వారించాను వాణ్ణి వీటన్నిటికీ దూరంగా ఉండమని. కానీ నా మాట ఎక్కడ వింటాడు వాడు ఎవ్వరి మాట వినడు. ఈ పెద్ద జాతి వాళ్ళ అవకాశం కోసం కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. వదినమ్మ, భీమ్కేమవ్వదు, రామ్జీ కూడా ఏమీ కాదు, ఇద్దరు కలిసే ఉన్నారు. అయినా తండ్రి కొడుకుల ముందు ఇప్పటిదాకా ఏ సమస్య నిలవలేదు, ఇక మీదట నిలవదు కూడా. నువ్వేం దిగులు పడుకోదనమ్మా. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా ఆగు, అమ్మా 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 ఆగమ్మా. నన్ను వెళ్ళనివ్వండి. వద్దు, నన్ను వెళ్ళనివ్వరా? వదినా, అన్నయ్యకి ఇప్పుడు సమస్యలు తక్కువ ఏంటి? నువ్వింకా పెంచడానికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్ళొద్దు, వచ్చి లోపల కూర్చో. కానీ అమ్మా అమ్మా లోపలికి రా. నా మాట విను. భీమ్తో పాటు నాన్న ఉన్నారు. నా మాట నమ్మమ్మా, వాళ్ళకేం అవ్వదు. వాళ్ళిద్దరు క్షేమంగా తిరిగి వస్తారు. నువ్విక లోపలికి పదమ్మా. అవును వదినమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో. రా వదినా. పదమ్మా, పద. భీమ్, నాన్నా, భీమ్, నువ్వు బాగానే ఉన్నావుగా? మిమ్మల్ని ఎవరు చూడలేదుగా? నానా భీమ్, చూడు, నువ్వు గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అమ్మా మాధవి, నువ్వు కూడా ఎవరైనా మీ బంధువుల దగ్గరకు వెళ్ళిపో. ఎప్పుడైతే ఇక్కడ పరిస్థితి మారుతుందో అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో, ఎలా చేయాలో. లేదు నాన్న, మాధవి అక్క పూనా వెళ్తుంది, సావిత్రిబాయి ఫూలే గారి వితంతువు ఆశ్రమానికి. నువ్వే చెప్పావుగా, ఆ ఆశ్రమంలో వితంతువులకి ఆశ్రయం కల్పించబడుతుందని. అందుకే నేను వెళ్ళి అక్కని అక్కడ వదిలి వస్తాను. నీకు మతిగాని పోయిందా భీమ్? మీరిద్దరు చిన్నపిల్లలు, పూనా ఎలా వెళ్తారు? అయితే నువ్వు కూడా రా మాతో పాటు. చూడు భీమ్, నేనిప్పుడు రాలేను బాబు. మీ అత్త, అమ్మ, అన్నలు, అక్క అందరినీ ఈ స్థితిలో వదిలేసి నేను రాలేను బాబు. అలా అయితే మా ఇద్దరిని వెళ్ళనివ్వు నాన్నా. భీమ్ బాబు, మొండి పట్టు పట్టద్దు. లేదు నాన్న, మరో దారి కూడా ఏది కనిపించట్లేదు. ఎందుకంటే అక్క ఎవరి నుంచైతే పారిపోవాల్సి వచ్చిందో వాళ్ళందరూ కూడా తన జాతి వాళ్లే, తన సమాజం వాళ్లే, తన సొంత రక్త సంబంధీకులే. ఇలాంటి పరిస్థితిలో తను ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా సురక్షితంగా ఉంటుందని నమ్మకం లేదు నాన్న. మీరిద్దరు ఇంటికెళ్ళండి, నేను పూనా ఒక్కదాన్నే వెళ్తానులే. కానీ అక్క, నేను నిన్ను ఒంటరిగా అసలు వెళ్ళనివ్వను. భీమ్రావ్, నేను వెళ్ళగలనులే. నేను తీసుకెళ్తాను. నేను తీసుకెళ్తాను. ఏమండి, మీరా? నానా, ఈవిడే ఆ వితంతువు. ఈవిడ గురించే నేను మీకు అందరికీ ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నమస్తే. కానీ మీరు ఈ పాపను అక్కడ వదిలి తిరిగి వచ్చినాక వీళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరండి. నేను తిరిగి ఎందుకు వస్తాను? ఒకవేళ పూనాలో నిజంగానే అలాంటి చోటు ఏదైనా ఉంటే, లేక ఏదైనా ఆశ్రమం ఉంటే, అక్కడ వితంతువులకి ఆశ్రయం ఇవ్వడం జరిగితే నేను కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఈ అమ్మాయిని కూడా నాతో పాటే చేర్పిస్తాను. రామాధవి. కానీ పిన్ని, మీ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళడం తప్పు అవుతుంది కదా. జీవితం అంతా ఈ తప్పు ఒప్పుల మధ్య నలిగిపోతూ బతికాను భీమరావు. కానీ ఇప్పుడు కేవలం నేను అదే చెయ్యాలనుకుంటున్నా. ఏదైతే నాకు సరైందనిపిస్తుందో. విధవరాలు నా వయస్సుదైనా సరే, లేక మాధవి వయస్సుదైనా సరే, ఇంట్లో ఉండని లేక బయటకు తరమని, ఇద్దరి జీవితాలిక ఒకే రకంగా కష్టమైనవిగా ఉంటాయి. నాకు సాయంత్రమే ఈ విషయం తెలిసింది. ఒక వితంతువైన అమ్మాయికి కష్టం వచ్చిందని. భీమ్, నాకు తర్వాత తెలిసింది తను ఆ అమ్మాయేనని. ఎవరి గురించైతే నువ్వు చెప్పావు. కానీ నాకప్పుడు ఇది తెలీదు.
ఈమెకి సహాయం చేయబోయి నాకు నేనే సహాయం చేసుకుంటానని. అక్క నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మా, నువ్విలా ఇంటి పరువును మట్టిలో కలిపి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వెళితే ఏం చేస్తావురా నువ్వు? పరువు కోసం నేనేమైనా చేయగలను. అలాగా? అయితే ఈ కొడవలతో మీ అమ్మని ఇక్కడే నరికి చంపుతావా? నా పరువుని, నా కుటుంబ పరువుని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను నేను. మీరు మీ అమ్మతో ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. నువ్వు మా మధ్యలో కల్పించుకోకపోతేనే మంచిది. అవును, నాన్న అన్నది నిజమే. మీరు మీ అమ్మతో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వు నోర్ముయ్. నువ్వేం చేసుకుంటావో అది చేసుకో. నేనెట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఆగేదే లేదు. అమ్మా, నీకే చెప్తున్నాను, ఆగు. రేపు ఈ సమాజం నా ముఖం మీద ఉమ్మేస్తారు. అది నేను అస్సలు భరించలేను. అయితే ఎందుకు ఆలోచిస్తున్నావు? నరికి చంపరా నన్ను. నన్ను రెచ్చగొట్టొద్దు. బాగా పెద్దోడివైపోయావు. నువ్వు పుట్టినప్పటి నుండి నీకు ఎప్పుడు ఏ చిన్న దెబ్బ తగిలినా సరే నేను గంటల తరబడి ఏడుస్తూ కూర్చునేదాన్ని. పాపం నా బిడ్డకి ఎంత నొప్పి కలుగుతుందో అని. కానీ ఈరోజు నువ్వు నన్ను నరకటానికి సిద్ధపడ్డావు. రా మాధవి. నువ్వు వెళ్ళిపోతావా? అయితే వెళ్ళిపో. కానీ నువ్వు ఇంకెప్పుడు తిరిగి రావద్దు. ఈ రోజు నుంచి నీకు నాకు బంధం తెగిపోయింది. నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీకు కొడుకుని కాదు. భీంబాబు రా. పారిపోయి ఎక్కడికి వెళ్తుంది? అన్ని చోట్ల వెతకండి. ఇతనెవరు? ఇదిగో అబ్బాయి, చూడు. నువ్వు ఇక్కడ ఎవరినైనా విధవ పిల్లని చూసావా? తన పేరు మాధవి. ఒకవేళ అతను చెప్పేశాడంటే వీళ్ళందరూ వాళ్ళిద్దరిని పట్టుకుంటారు. అరే మాట్లాడవేంటి? మాట వినిపిస్తుందా? చూసావా చూడలేదా? లేదు, చూడలేదు నేను. అయినా నువ్వు ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నావు? అది మా అమ్మ ఒక పని మీద వెళ్ళింది. ఆమె కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు అట్నుంచేగా వస్తున్నారు. మా అమ్మ మీకు గనుక అనిపించిందా? అరే మీ అమ్మ ఎవరో మాకెలా తెలుస్తుంది? అనవసరంగా సమయం అంతా వృధా చేస్తున్నావు. రండి సైడ్ గారు, మనం వెళ్దాం. సరే పదండి. వచ్చారా? లేదు వదినమ్మా, ఇప్పటిదాకా ఏం రాలేదు. కానీ నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తారు. బాబు పురంజన్, కాస్త వెళ్ళి చూసిరా రాదు. చాలా ఆలస్యమైంది, ఇంకా తిరిగి రాలేదు. కావాలంటే బాలను వెంట తీసుకెళ్ళు. నా భీమా గనక ఏదైనా అయిందంటే. నువ్వేం కంగారు పడద్దు. ధ్రువ, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? నేను వెనక్కి తిరిగి మీ ఇంటికి వెళ్ళాను. నేను చూశాను కొందరు పెద్ద జాతి వాళ్ళు మీ ఇంటి వైపు వెళ్ళటం. నాకు సందేహం వచ్చి నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను. అప్పుడు వాళ్ళు నన్ను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాబు, నువ్వు భీమాని ఇంకా వాళ్ళ నాన్న ఎక్కడైనా చూసావా? లేదు, నేనెక్కడా చూడలేదు పిన్ని. అంటే భీమ్ ఇప్పటిదాకా రాలేదా? అమ్మా, భీమ్, భీమా, అమ్మా, వచ్చావా నువ్వు? భీమా, బానే ఉన్నావు కదా? నీకేం కాలేదుగా? అమ్మా, నేను బానే ఉన్నాను. మాధవి ఎక్కడుంది? తను వెళ్ళిపోయింది ధ్రువ. చాలా దూరంగా వెళ్ళిపోయింది, ఆ వితంతువు పిన్నితో పాటు.
అంటే ఎక్కడికి వెళ్ళింది? పూణే, సావిత్రిబాయి ఫూలే వితంతువు ఆశ్రమానికి. భీమాబాయ్, ఈరోజు నీ కొడుకు చాలా గొప్ప పని చేశాడు. ఒక వితంతువు జీవితాన్ని సమాజం వాళ్ళు నరకంగా మార్చేశారు. తనని వితంతు ఆశ్రమానికి పంపించి తన జీవితానికి ఒక కొత్త దారి చూపించాడు. వదినమ్మా, నీ కొడుకుని ఆశీర్వదించు. ఈరోజు భీమ్ అభినందించాల్సిన పని చేశాడు. నాన్న భీమా, నువ్వు ఇలాంటివన్నీ ఎలా చేస్తావురా? నాకు కూడా చెప్పు. అసలు ఇలాంటి విషయాలు ఆలోచిస్తేనే మా పెద్దవాళ్ళం కూడా భయపడతాం. ఇలాంటి నిర్ణయాల గురించి ఆలోచిస్తేనే మనం తక్కువ జాతి వాళ్ళం కదా అన్న భావన కలుగుతుంది. అలాంటి సమస్యల్ని నువ్వు కేవలం ఎదిరించడమే కాదు, ఏకంగా నువ్వు వాటికి పరిష్కార మార్గం కూడా చూపిస్తావు. ఎలా చేస్తావు? ధైర్యంతో అమ్మా, ఇంకా మీ ఆశీర్వాదంతో. భీమ్, నీకది అధైర్యం కావచ్చు, కానీ మా దృష్టిలో అద్భుతం. ఈ రోజు నువ్వు ఒక నిస్సహాయురాలికి సహాయం చేశావు. తనని సమాజం మొత్తం తిరస్కరించింది. చల్లగా ఉండు. అభినందనలు భీమ్, చాలా చాలా అభినందనలు. భీమ్ అభినందనలు. అభినందనలు భీమ్. భీంబాబు, నీకెన్నో అభినందనలు. భీమా, ఏమైంది? అరే, సరే సరే, అభినందనలు. ఇప్పుడు ఏదైతే జరిగిందో అది పరిష్కారం కాదమ్మా, అది ఒక మార్గం మాత్రమే. అంటే ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే, ప్రతి వితంతువు తన కుటుంబంతో పాటు మామూలుగా ఉంటుందో, ఎలాగైతే వితంతువు అవ్వకముందు ఉంటుందో అలాగా. ఒక కోడలు హోదాలో, అలాగే ఒక కూతురు హోదాలో. కానీ ఈ పనిలో నేను విఫలమయ్యాను. అందుకనే అక్కని పూణేలో ఆశ్రమానికి పంపించాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక దారే, పరిష్కారం కాదు. ఇప్పుడు ఒక అత్యవసర పని మిగిలిపోయింది. రా అమ్మా, నువ్వు కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఎక్కడికి? అమ్మా రా, చెప్తాను. వీళ్ళందరూ ఎలా చెప్తున్నారో, అలా బతికినంత మాత్రాన ఏం నష్టం వచ్చేది? అప్పుడు కనీసం ఇలా నీ పాలిట శత్రువులుగా మారేవాళ్లు కాదుగా వీళ్ళందరూ. భయమేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. నువ్వెక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అని. ఏమండి మీరా? మీ అమ్మాయి క్షేమంగా ఉందండి. ఇక మీదట కూడా మంచి స్థితిలో ఉంటుంది తను. ఎక్కడుంది నా కూతురు? అది మీ అమ్మాయి వెళ్ళిపోయింది. మీ ఇంటిని, ఈ గ్రామాన్ని, మీ సమాజాన్ని వదిలేసి వెళ్ళిపోయింది తను. ఈ విషయం చెప్పడానికి వచ్చాడు మా అబ్బాయి. చెప్పు. నేను అక్కని కలిశానండి.
తను చచ్చిపోవడానికి సిద్ధపడింది, కానీ తను తిరిగి ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళ నాన్న అన్నారట తను దొరికితే చంపేస్తానని. బహుశా అది వినటం వల్లే అక్క తిరిగి రావాలనుకోలేదేమో. అయ్యో మీరు ఏడవద్దండి, ఊరుకోండి. మీ బాధను నేను అర్థం చేసుకుంటాను, బాధపడకండి. నేను కూడా ఒక తల్లినే. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంకా సంతోషపడాలి. మీ అమ్మాయి ఇప్పుడు ఈ ఊరి తోడేళ్ల గుంపు నుంచి తను దూరంగా వెళ్ళింది. నా మాట నమ్మండి, ఇప్పుడు తనకి మంచి జీవితం దొరుకుతుంది తప్పకుండా. తను ఇక జీవితాంతం ఆ ఆశ్రమంలోనే ఉంటుంది. తను ఇక తిరిగి ఎప్పటికీ ఇక్కడికి రానవసరం లేదు. ఆశ్రమంలోనా? ఏ ఆశ్రమంలో? ఎక్కడుంది మాధవి? నేను దాని గురించి మీకు చెప్పలేను. ఎందుకు చెప్పలేవరా? చెప్పి తీరాల్సిందే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది కూడా మా సాంప్రదాయాల విషయంలో మేము నిన్ను ఊరికే వదిలేస్తావా? చూడు భీమరావు, దీనికి ఫలితం నువ్వు అనుభవించాల్సిందే. చెప్పు, ఎక్కడున్నది? చెప్పవా? సరే, నేనిప్పుడు వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తాను. గ్రామం మొత్తాన్ని ఇక్కడికి పిలుచుకొస్తాను. అప్పుడు వాళ్ళ పద్ధతుల విషయం అడుగుతారు నిన్ను. వద్దు, చూడండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. తను ఎక్కడుందో, ఏ ఆశ్రమంలో ఉందో చెప్పొద్దు. నువ్వు చేసేదేవి బాగోలేదు. నువ్వేమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? మాధవినిలా మన సమాజ ధర్మాన్ని మంట కలిపి వెళ్ళనిస్తావా? అది ఎక్కడున్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఈడ్చుకుంటూ తీసుకొస్తాను. ఈ సమాజం వాళ్ళందరి ముందు నిలబెడతాను. అలాగే ఈ భీమరావు ఇంకా వాడి కుటుంబానికి అందరికి బుద్ధి చెప్పి తీరుతాము. వద్దండి, మీరెందుకు ఇలా చేస్తున్నారు? కేవలం ఎందుకేగా వాళ్ళు మన అమ్మాయికి జీవించడానికి ఒక అవకాశం కల్పించారు. అందుకేగా దాన్ని మీరు మీ కళ్ళ ముందే బతికుండగానే చావమని వదిలేశారు. మీ కూతురండి, దాన్ని మీరు మీ గుండెల మీద ఆడించారు. దానికి ఇంత చిన్న దెబ్బ తగిలినా మీరు తట్టుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంత కర్కశంగా ఉన్నారు? అసలు తప్పు మనది. మనమే దాన్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాం. మనం దాన్నొక రాతి లాంటి జీవితాన్ని సంప్రదాయం అనే సంకెళ్లతో బంధించి బతుకమని బలవంతం చేశాం. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఇక వదిలేయండి. ఇప్పుడు తను ఇక్కడికి వచ్చినా మనమేమీ చేయలేము. దాన్ని వదిలేయండి. కనీసం దాని బతుకది బతుకుతుంది. వద్దు వద్దు, మీరు వెళ్ళొద్దు. ఈ రోజు మీరు నా మాట విని తీరాలి. ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని, ఒక తల్లిని, రెండూను. ఇప్పటిదాకా ఈ సమాజం నిర్ణయాలన్నిటినీ ఒప్పుకుంటూ వచ్చాం. వాళ్ళు ఏది చెప్తే అవన్నీ చేశాం మనం. ఇప్పుడు అది ఈ సంఖ్యల్ని తెంచుకుని వెళ్ళిపోయింది. నేను నా ప్రాణం పోయినా సరే దాన్ని తిరిగి ఇక్కడికి రానివ్వను. చూడండి, మీరు నా మాట విని ఒక్క క్షణం పాటైనా సరే ఒక తండ్రి మనసుతో ఆలోచించండి. మీరు ఏం చెయ్యాలో అనేది మీకు తెలుస్తుంది. సరే వెళ్ళండి, కానీ వచ్చేటప్పుడు నా పాడికి కావాల్సిన వస్తువులు తీసుకురండి. నా బిడ్డలందరూ పోయాక నేను ఎవరి కోసం బతకాలి? కానీ మీరు బతకండి. ఈ సమాజం ముందు రొమ్ము విరుచుకుని చెప్పండి, ఈ కర్కశమైన సమాజం సంప్రదాయం కోసం మీరు మీ భార్యని, మీ బిడ్డల్ని బలి పశువుల్ని చేశారని. సరేనా? ఆగు సుధారాణి, వదలండి, వదలండి, వదలండి. వదిలేదండి.